తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు వ్యవహారం టీఆర్ఎస్ బీజేపీల మాటల తూటాలకు కారణమవుతోంది. ఈ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం మద్దతు ఇస్తుందని, ఇచ్చి తీరాలని కేసీఆర్ అంటుంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో వస్తే మేము ముస్లింలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్లు చేస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టి నేను ప్రతి సభలో కూడా చెప్పడం జరిగింది. మాకు మ్యాండేట్ వచ్చింది కాబట్టి ఈరోజు మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. దానికి గాను 2 కమిషన్లు వేయడం జరిగింది. ఒకటి సుధీర్ కమిషన్ మైనార్టీల మీద స్టడీ చేయడం కోసం, ఇంకోటి చెల్లప్ప కమిషన్ వేయడం జరిగింది. ఇద్దరు కూడా ఫైండింగ్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చినారు. అయితే ఇక్కడ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఇతరత్ర పేర్ల మీద రిజర్వేషన్ ఇచ్చేదానికి వెసులుబాటు లేదు కాబట్టి మన రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు ప్రకారం బీసీ కమిషన్ వీళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం మీద రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఆ రిపోర్ట్లను రెండింటిని కూడా తీసుకొని బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక సమగ్రమైన నివేదికను ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆ రిపోర్ట్ను అంగీకరించింది. ఇప్పుడు మంత్రులు అధ్యయనం చేసిన తర్వాత, ఒక సమగ్ర అవగాహన ఏర్పడ్డ తర్వాత ఎస్టీలకు ఎంత పర్సెంటు, బీసీఈకి, ఇక ముస్లిం అని అనం మనం, బీసీఈకి ఎంత పర్సెంట్ ఇవ్వాలనేది ఆ రోజు నిర్ణయించడం జరుగుతుంది. బీజేపీ వెనుకబడిన తనానికి రిజర్వేషన్ ఇచ్చేందుకు అనుకోరు. బీజేపీ ముస్లింల్లో వెనకబడి ఉన్నా, క్రైస్తవుల్లో వెనకబడి ఉన్నా, హిందువుల్లో వెనకబడి ఉన్నా, ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే సాంఘికంగా వివక్షత గురవుతున్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్కి బీజేపీ అనుకూలము. రిజర్వేషన్లో మత ప్రాతిపాదిక ఉండడాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, మత మార్పిడి అత్యంత ప్రమాదకరం దేశానికి అని చెప్పారు అన్నాడు. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ద పవర్ ఐ విల్ లెజిస్లేట్ అగైన్స్ట్ ద ప్రొసెటైజేషన్ అని చెప్పారు ఆయన. మత మార్పిడికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు గళమెత్తారు. ఈ మత ప్రాతిపాదిక రిజర్వేషన్లు చేస్తే సామాజికమైన అశాంతి వస్తుంది. మత ప్రాతిపై రిజర్వేషన్ చేస్తే మత మార్పిడిని ప్రోత్సహించడం అవుతుంది. మత ప్రాతిపై రిజర్వేషన్ చేస్తే సమాజంలో విభిన్న వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడానికి అవకాశం ఉంది. అందుకని ఆ విధంగా కాకుండా సాంఘిక ప్రాతిపాదిక పైన, వెనుకబడిన తనం ప్రాతిపాదిక పైన ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించబోతుందో అది రాజ్యాంగం గుర్తించుంది. అలా కాకుండా ఎలా చేసినప్పటికీ కూడా రాజ్యాంగం ముందు అది నిలబడదనే విషయం అవుతుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేకించడంలే. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేస్తే కూడా బీజేపీ వ్యతిరేకించింది. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే కూడా వ్యతిరేకించింది. రేపు ఇంకెవరన్నా ప్రయత్నం చేస్తే కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకు? మత ప్రాతిపాదికపై రిజర్వేషను మరొక పాకిస్తాన్ రూపకల్పనకు దారితీస్తుంది.